హాయ్ 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 గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికీ నేను రీప్లాంటింగ్ అంటే ఉన్న ప్లాంట్స్ నుంచి లేదా మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ప్లాంట్స్ దగ్గర నుంచి మనం ఒక కొత్త ప్లాంట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది చిన్న ప్రాసెస్ చూపిస్తాను. సో నేను చెప్పాను కదా ఉన్న ప్లాంట్లో నుంచి చిన్నదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాటిల్స్లో అవన్నీ వాటర్ వేసి పెట్టినాయి అనమాట. సో ఇది రోజ్మ్యారీ ప్లాంట్. ఇది ఇలా కట్ చేసి వాటర్లో వేస్తే మనకి ఇక్కడ రూట్స్ వస్తాయి. ఓకే, ఇది కూడా సబ్జా అనమాట. చూసారు కదా, కట్ చేసి వేస్తే రూట్స్ వచ్చాయి దీంట్లో కూడా. ఓకే, సబ్జా అండ్ దిస్ ఈజ్ రోజ్మ్యారీ. ఇది మీ అందరికీ తెలుసు, ఎయిర్ ప్యూరిఫైయింగ్, దీని పేరు ఏదో ఉంటుంది. ఇది కూడా జస్ట్ మనం ఒక చిన్న కొమ్మ కట్ చేసి పెట్టినా దీంట్లోంచి రూట్స్ డెవలప్ అయ్యి వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మనీ ప్లాంట్ అందరికీ తెలుసు, జస్ట్ చిన్న మొక్క కట్ చేసి వాటర్లో వేస్తే వచ్చేసిద్ది. అండ్ దీని పేరు ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. ఇది మా ఫ్రెండ్ అరవింద్ ఇంట్లో ఉంటే వాడు కొంచెం ఇచ్చాడు. జస్ట్ చిన్న మొక్క వాటర్ వేసి పెట్టాను, సో చాలా గ్రోత్ బాగా వస్తుంది. అట్లాగే ఇది స్నేక్ ప్లాంట్స్ కూడా ఇట్లా కట్ చేసి మనం మట్టిలో పెట్టినా వస్తుంది, లేదా వాటర్లో వేసిన రూట్స్ వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట. సో చిన్న వన్ మొక్క నుంచి నేను ఈ మల్టిపుల్ బ్రాంచెస్ని గ్రో చేశాను. సో మీరు కూడా ఇంట్లో ఇట్లా వాటర్లో పెంచుకోవాలనుకున్నా, లేదా వేరే దగ్గర నుంచి మీరు ప్లాంట్స్ తెచ్చుకోవాలన్నా చిన్న చిన్న కొమ్మల్ని ఇట్లా వాటర్లో వేసేసి కొన్ని రోజులు ఉంచితే ఇట్లా రూట్స్ వస్తాయి. రూట్స్ వచ్చిన తర్వాత తీసేసి మనం మట్టిలో పాతుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లాంటి మరిన్ని మోర్ టిప్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.